హలో గైస్, మీ బస్సి పోరగలం మన ఖమ్మంలో సాయి గణేష్ నగర్ దగ్గర ఉన్న మట్టి విగ్రహాలు మనం చూడటానికి వచ్చినాం. పదండి చూద్దాం. హలో గైస్, ఇప్పుడు చూసినట్టయితే ఈ బొమ్మ ఇప్పుడే పెయింటింగ్ కాలు మీద కాలు వేసుకుని ఉంది. ఇంకా పెయింటింగ్ అవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. మంచి బురాన్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పెయింటింగ్ అవుతున్నాయి. ఇది మొత్తం అయిపోయింది. ఈ బొమ్మ బుక్ అయింది. బొమ్మ చూసినట్టయితే ఫినిష్ టెస్ట్ మామూలుగా ఇవ్వలేదు. ఇట్లా ఉండాలి బురాన్ బట్టలు కింద ఖాళీ చేసి ఇప్పుడే బాబాయ్ వచ్చాడు. బాగా మంచి గమ్మేస్తాడు. ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. హాయ్ బోలో బాయ్. హాయ్ బోలో. హాయ్ తెలుగునే బాగా చెప్పడం రావట్లే, హిందీ లేదు. మొత్తం మంచిగా ఉన్నాయి. ఈ బొమ్మను చూసినట్టయితే మొత్తం అయిపోయింది అనుకున్నా, తెలుసు. అయిపోయిందా బ్రో? ఫినిష్ हो गया. హాయ్ బోలో చాల్ ఫినిష్ हो गया. హిందీలో హాయ్ చెప్పు. బొమ్మ మంచిగా ఉంది. బాగున్నాయి బొమ్మలు. कितना रेट भाई? ఐడియా సేట్ లాంగ్ వెళ్ళన్న. ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా వర్క్ నడుతూనే ఉంది, ఇంకేది ఫినిష్ అవ్వలేదు. ఈ బాబాయ్ కూడా ఫినిష్ వర్క్ చేస్తాను. బొమ్మలు ఇంకా ఏ వర్క్ అయిపోయి ఇది ఫినిష్ हो गया. గమ్మతుంది. నీకే బుకింగ్ ఒక అంచనా రేట్ చేతిని అడగాల. చెప్పకుండా పోతాను బాబాయ్ అయితే మొహాటం లేకుండా చెప్పను అంటాను. నీకెళ్ళే చూస్తుంది. బాగుంది. ఇక్కడ కూడా తలగుట్ట మన నాకు తెలుసు. ఆ ఇనాకులు పెట్టుకోకుండా ఈ ఇనాకులు పెట్టుకోవడం బెటర్ నాకు తెలిసి. బ్రో శివుడు కొడతలే మనల్ని కొడతలే కానీ శివుడు బాగున్నాయి బొమ్మలు. మొత్తానికి కూడా ఒక నీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నీట్ గా ఒక కాలు మీద కాలు వేసుకొని కానీ ఏదైనా సరే నీట్ గా చేశారు బొమ్మను అనేది. నేను నాకు తెలిసి 2 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేసేది. అంతకుముందు ఇక్కడ షెడ్ అనేది అసలు లేదు. 2 సంవత్సరాల నుంచి పోయినసారి చాలా మిగిలిన, అసలు ఈసారి ఏం లేవు. అసలు బొమ్మ కిరీటం కానీ ఏదైనా సరే అసలు నెంబర్ 1 ఉన్నాయి. అసలు కిరీటం అయినా చేతులైనా ఇంకా చాలా చేస్తారు దీనికి. ఇది ఇంకా డెకరేషన్ కాలే బ్రో. చాలా డెకరేషన్ చేతులు లడ్డు పెట్టాలా బ్రో. అసలు చాలా పెద్దోళ్ళే పెడతారు. మంచి బురాన్ ఉన్నాయి. వినాయకులు ఉన్నాయి. అన్ని చూసినట్టు కళ్ళు చిదిరిపోయినాయి. బాగుంది బొమ్మలు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్. చిన్న వినాయకుడు చిన్న పిల్లలకైతే మస్తు సెట్ అవుతుంది. గులాబ్ బొమ్మ చూడండి ఫేమస్ అయిపోవచ్చు. ఇక రాఖీ కూడా కట్టారు. రాఖీ పండుగ వచ్చింది, రాఖీ కట్టారు. ప్రతి ఒక్క వినాయకుడు కూడా రాఖీ కట్టే ఉంది. ప్రతి ఒక్క వినాయకుడు పండుగ కూడా రాఖీ కట్టే ఉంది. అట్లా చేసుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఏదైనా. బాగున్నాయి. పోయినసారి మా ఖాళీలు పెట్టింది ఇలాంటి వినాయకుడే శివుడు. పోయినసారి బ్రో ఇదే బొమ్మ మాకు ఒక 20K 25K బయట ఉంటుంది నాకు తెలిసి. అయితే సేమ్ బొమ్మ ఇదే పెట్టాం. సేమ్ అయితుంది రేడు అని. సారీ గణేష్, తప్పైంది. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వేరే లెవెల్. హలో గైస్, ఇప్పుడు మనం చూసినట్టయితే పెద్ద గణేష్ ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. నాకు తెలిసి ఇంకా 25వ తారీఖు కల్లా ఫినిష్ చేస్తా అని చెప్పారు మనకి ఓనర్స్. పెయింటింగ్ కాలే. ఈ సైడ్ మొత్తం బుక్ అయిపోయినాయి. మొత్తం ఇట్లా కవర్ వేసి ఇట్లా ముసుగు కట్టేసేయడం జరిగింది. మట్టి పడకుండా, డస్ట్ అనేది పడకుండా. 25వ తారీఖు కల్లా అన్నీ అయిపోతాయి నాకు తెలిసి. అన్నీ అయిపోయినాయి. బుకింగ్ ఇవన్నీ ఈ బుకింగ్ ఉంటేనే చేస్తారు. ఇవన్నీ అందరు రావాలి, బుక్ చేసుకోవాలి. ఇలాంటివి పెడితేనే ఒక ట్రెండ్ అనేది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మట్టి వినాయకులనే నడుస్తున్నాయి తప్ప ఈ నడవట్లేదు. ఇది కూడా బాగుంది. మొత్తం బొమ్మలు కూడా ఒక నీట్గా ఉన్నాయి. ఇంక ఇది తీసేటప్పుడు ఒక క్రేన్ 28 అడుగుల మన బేపన బజార్ లో ఖమ్మంలో బేపన బజార్ పెట్టే విగ్రహం కూడా ఇక్కడి నుంచే పోయింది. 28 అడుగులు చేశారు వీళ్ళు. 3 లక్షల కాంట్రాక్ట్. బొమ్మ మాత్రం వేరే ఉంది. ఖమ్మంలో ఈసారి అదే హైలైట్ అవుతుంది. నేను బరాబర్ చెప్తా. పక్కా ఇది లారీ ఆర్టిస్ట్ ఇవన్నీ ఫేమస్ నాకు తెలిసి. బుక్ అయిపోయింది చూసినట్టయితే. పాప ఇది కూడా చూడండి, అది ఎంత ఉందో. సూపర్ ఉంది.
ఇదిగో. 6 lakhs. ఇగో ఇక్కడ అన్నలే. ఇగో ఈ బొమ్మను చూసినట్టయితే ఈ బొమ్మ ఇది ఇక్కడ ఫోటో పెట్టారు చూడండి. ఈ బొమ్మని ఇట్లా ఇట్లా తయారు చేస్తారు. ఇంకా ఇప్పుడే తయారు లేదు నాకు తెలిసి 2-3 రోజులు అవుతుంది ఆర్డర్ ఇచ్చి. ఐ మీన్ కావచ్చు. ఖమ్మాల్లో టాప్ బొమ్మ అంటే ఇది నాకు తెలిసి బాల గణేశుడు ఇదే నాకు తెలిసి ఖమ్మాలో ఫేమస్. ఎందుకంటే అన్ని చోట్ల పెట్టారులే కానీ హైదరాబాద్లో తయారు మన ఖమ్మాలనే. ఇక్కడ ఏడా లేదు. ఓన్ తయారు చేయడం ఖమ్మాలనే. బొమ్మ కూడా మనకి అందరు పెయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దాం మళ్ళీ తీద్దాం పక్కా ఇది. ఈ బొమ్మ నాకు తెలిసి అయిపోవాలి వాటికల్లా. మరి ఎందుకు ఆపేరో తెలియదు. ఫస్ట్ స్టార్ట్ అయింది ఇదే. ఖమ్మంలో చాలా మంది ఇష్టాలు కానీ ఏదైనా ఫేమస్ ఈ బొమ్మ తీస్తారు Painting అనేది పక్కా. ఈ వానర్తో పార్ట్ 2 అనేది మళ్ళీ చేస్తాం. రేట్లు అన్నీ కూడా నేను చెప్తా. ఈ 10 రోజులల్లో 25వ తారీఖు పెయింటింగ్ అయిపోయింది. అప్పుడు రావన్నాడు వానర్ బయటకు వెళ్ళాడు. మళ్ళీ వచ్చిన తర్వాత పక్కా తీద్దాం. చూడండి మొత్తం షెడ్. ఓకే గాయస్.